Marna at recap. Excuse me, Auntie. Can I share a 5 minutes testimony of last Bible studies impact in my spiritual life? I am so Sure. sorry to interrupt. No, it's okay. No problem. No problem. Go Uh, ahead. so, Soumya, uh, welcome. Welcome, Soumya. yes, Auntie. I am sorry. I should have informed earlier. Uh, Last few months నుంచి I am having some series of health conditions, Auntie. And that kept recurring. అంటే అది తగ్గకుండా it's coming back again and again. So I was like, దేవుడు ఎందుకు హ్యూమన్ ఫ్రైలిటీని పట్టించుకోవడా సఫరింగ్ ఎందుకు అని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు ఐఎమ్ ఫార్చునేట్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ డాక్టర్ ప్రేమలత మేడం. మ్యామ్ యూస్ టు ఎంకరేజ్ మీ ఇన్ వర్క్ ప్లేస్. తర్వాత బైబిల్ స్టడీలో మనం దేవుడు ఆ, నరవతారం ఎత్తి ఫిలిపియన్ సెకండ్ చాప్టర్ లో ఎలా హ్యూమన్ ఫామ్ ని ఎంచుకున్నారు, దేవుని స్వరూపంలో ఉన్న దేవునితో సమానత్వం ఎంచుకోకుండా ఆయన ఎలా దాసుని స్వరూపంలో ఆ ఉన్నారు అని చెప్పి మనం హ్యూమన్ లిమిటేషన్ వీక్నెసెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఐ ఫెల్ట్ సో గుడ్. అంటే ఆ, మీ బీయింగ్ హ్యూమన్, నా సఫరింగ్స్, ఇలాంటి ఒక హ్యూమన్ నేచర్ ని దేవుడు కూడా, అంటే ఇంత బలహీనమైన ఘట్టాన్ని దేవుడు కూడా నా కోసం ఆలోచించకుండా, అంటే దేవుడి ప్లేస్ లో నేను ఉంటే ఐ వుడ్ నెవర్ హ్యావ్ చోజన్ టు హ్యావ్ అ హ్యూమన్ నేచర్ విచ్ ఈస్ వెరీ వల్నరబుల్ టు సిక్ అండ్ సఫరింగ్స్. కానీ దేవుడు నా కోసం అలాంటి నేచర్ ని కూడా తీసుకొని ఆయన హ్యూమన్ గా జీవించారు అని చెప్పి అనేది నాకు చాలా ఎంకరేజింగ్ గా అనిపించింది. అలాగే అక్క, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యారెక్టర్, మన చుట్టుపక్కల ఉన్న క్రైస్తవుని మనం ప్రేమించాలి అని చెప్పినప్పుడు ఐ రియలైజ్ దట్ ఐ జడ్జ్ టూ మెనీ పీపుల్ టూ మచ్. అండ్ అంటే వాళ్ళు మొహమ్మద్ చెప్పకుండా ఉన్నా కూడా సమ్ టైమ్స్ వి సైలెంట్లీ జడ్జ్, ఓ ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని అనుకుంటాము. బట్ దెన్ ఐ కరెక్టెడ్ మై సెల్ఫ్. నౌ ఐఎమ్ ఏబుల్ టు నో దట్ ఐఎమ్ మిస్టేకెన్ అండ్ నేను అలా చేయకూడదని. అండ్ ఐ లెర్న్ టు లవ్ గాడ్స్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యారెక్టర్. అండ్ ఐ స్టాప్ అండ్ రిఫ్రెండ్ మై సెల్ఫ్ ఫ్రమ్ జడ్జ్మెంట్. థ్యాంక్ యూ అంటే. Thank you, Amma. Praise God for that. Glory to God. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు మనం స్పందించడం దేవుని కృప. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం దేవుని కృప. సో పరిశుద్ధాత్మ దేవునికే వందనాలు, పరిశుద్ధాత్మ దేవునికే మహిమ. సో థ్యాంక్ యూ సో మచ్. యా, ఎవ్రీ టైం స్టడీ తీసుకునేటప్పుడు, ఎవ్రీ టైం చదివేటప్పుడు కూడా నాకు ఆ ఇన్కార్నేషన్ మానవ ఆకారంలో రావడం, నరావతారుగా రావడం, టేకింగ్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అంటంలో ఫిలిపియన్స్ లో టేకింగ్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్, ఆ చదివినప్పుడల్లా కూడా అసలు మైండ్ బాగులైపోతుంది అనమాట. బియాండ్ మై కాంప్రహెన్షన్, నాకు అర్థం కాదు. అందుకే అమేజింగ్ లవ్ అన్నారు. అందుకే ఆ అమేజింగ్ అనే మాటల్ని మనం ఒక మంచి చీర కొనుక్కున్నప్పుడు కూడా, కట్టుకొచ్చినప్పుడు కూడా అమేజింగ్ అంతంలో ఆ వర్డ్స్ యొక్క డెప్త్ పోయిందన్నమాట. ఆ డెప్త్ పోయింది. అంత సింపుల్ గా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కాఫీ ఇస్తే కూడా కాఫీ తాగుతా అమేజింగ్ అని అంటారు. ఇట్ ఈస్ అమేజింగ్ అంతంలో ఆ వర్డ్స్, ఆ డెప్త్ మనం మిస్ అయిపోయాము. దట్స్ వై ఇట్ ఈస్ అమేజింగ్ లవ్. నిజమే. ఆ ఫిలిపియన్స్ బుక్ చదివేటప్పుడు కూడా దీన శరీరం అన్నాను మేడం, మహిమ శరీరాన్ని దాలుస్తున్నాను. పెరిషబుల్ బాడీ అనేది ఇంగ్లీష్ లో మనం చదువుతాం. ఇట్స్ ఎ పెరిషబుల్ బాడీ. యా, పెరిషబుల్ బాడీ, వెరీ డెలికేట్. ముఖ్యంగా నేను రీసెర్చ్ చేసేటప్పుడు డే బ్యాక్ ఇన్ 80s, అరౌండ్ 81, నా
ఎంఎస్సి క్లాస్మేట్ హస్బెండ్, వాళ్ళు క్రైస్తవ విశ్వాసం కాదు, తను క్యాన్సర్తో సఫర్ అవుతున్నారని చెప్పినప్పుడు, అండ్ యాజ్ ఏ సైటోజెనెటిక్ స్టూడెంట్ నాకు ఆ క్యాన్సర్ జెనెటిక్స్ బిహైండ్, మాలిక్యులర్ బయాలజీ బిహైండ్, ఆ సెల్ సైకిల్, how it looks at regulation and all that నాకు తెలుసు కాబట్టి as a cytogenetic student. మనం చూస్తా ఉన్నప్పుడు మేబీ ఎవ్రీడే యు సీ దట్ సఫరింగ్, ఎవ్రీడే యు సీ దట్ సఫరింగ్. ఆ హ్యూమన్ సఫరింగ్ మధ్యలోనే మీరు ఉంటున్నారు, మీరు సర్వ్ చేస్తున్నారు కాబట్టి యు సీ మోర్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ బికమ్స్ అవర్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ వీక్ నా వేలు కుర్చీలో క్రష్ అయిపోయింది అనమాట. ఇట్ గాట్ క్రష్డ్, ఇంకా లేచిపోయింది. ఇట్ స్మాల్ బట్ ద హోల్ వాట్ అడ్జస్ట్మెంట్స్ ఐ హ్యావ్ టు మేక్. అంటే ఆ చిన్న దెబ్బకి ఎన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలో, అలాంటి బాడీ ఇదండి. అదర్వైజ్ when everything is all right, మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా ఉంటాం. కానీ ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే టు థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ us హెల్త్ అనేది చాలా మనం ఎన్నోసార్లు చదువుకుంటుంటాం. బట్ ద వెరీ ఫ్యాక్ట్ దట్ వీఆర్ హెల్దీ టుడే, ఎంతో దేవునికి స్తుతి చెల్లించాలి, ఎంతో స్తుతి చెల్లించాలి. సో విత్ దట్ నోట్ మళ్ళీ ఒకసారి ఆ 17 to 23 చదువుదాం. 17 to 23 యూదా పత్రిక 17 to 23 మళ్ళీ ఒకసారి చదువుదాం. Somebody can read either in Telugu or English. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునయుండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడువారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. చాలండి. థ్యాంక్ యూ. కొంత టైం తీసుకున్నాము ఈచ్ ఇంపరేటివ్. అంటే లాస్ట్ టైం మనం ఇక్కడ ఆగాం 5 ఇంపరేటివ్స్ ఆర్ 5 కమాండ్స్ అనేది ఆగాము. రీక్యాప్ చేసినప్పుడు ఆల్రెడీ అరుణ కూడా చెప్పింది. సో దీస్ ఆర్ ద 5 థింగ్స్ అన్నట్టుగా మనం చూసాం అన్నమాట. డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ, దేవుని బిడ్డల యొక్క బాధ్యత ఏంటి అని అంటే కనుక కంటెంట్ ఫర్ ద ఫెయిత్ అనేది మనం ఆల్రెడీ 1 to 4 verses లో చూసాం. ఆ కంటెంట్ ఫర్ ద ఫెయిత్ అనేది ఆ ప్రాసెస్ లో ఏం చెప్తున్నాడు అని అంటే కనుక రిమెంబర్, జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అండ్ దెన్ కీప్ అనేది మనం చూస్తాము. హ్యావ్ మర్సీ
121, save 123, and have mercy and 123లో కూడా మనం చూస్తాం. సో ఈ ఇంపరేటివ్స్ చూస్తా ఉన్నప్పుడు కామెంటేటర్స్ ఏమన్నారంటే 1 and 2 ఆర్ aristic imperative అన్నారు. aorist imperative, aorist tense అంటారు. ఆ టెన్స్ అంటే ఏంటంటే ఒక యాక్షన్ చెప్తుంది. ఆ యాక్షన్ ఎప్పుడు మొదలైంది, ఎప్పటి వరకు అవుతుంది, ఆర్ ఎప్పుడు ఆగిపోయింది అనే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా చెప్పే టెన్స్ ని అరెస్ట్ టెన్స్ ఆర్ అరెస్ట్ ఇంపరేటివ్ అని కూడా మనం చెప్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అన్నప్పుడు ఆ ప్రేమించటం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎప్పుడైనా ఆ ప్రేమ ఆగిపోయిందా, అలాంటి వాటికి ఎక్కడా కూడా మనకి క్లూలెస్ గా ఉండే అలాంటి టెన్స్ ని గ్రీక్ లో లాంగ్వేజ్ లో దాన్ని ఏరోయిస్ట్ టెన్స్ అని అంటారు. సిమిలర్లీ దీన్ని ఏరోయిస్ట్ ఇంపరేటివ్ అంటారని చెప్తున్నారు. సో ఈ ఫస్ట్ టూ అన్నమాట, ఓకే, రిమెంబర్ అండ్ కీప్, అవి దే స్పీక్ ఆఫ్ అర్జెన్సీ, ఎంతో అర్జెంటుగా అది చేయాల్సిన అవసరం ఉన్నదన్నమాట. ఇమ్మీడియట్ గా, అర్జెంట్ గా, ఇట్ టాక్స్ అబౌట్ అర్జెన్సీ. వెరస్ 3 and 5 అంటే హ్యావ్ మర్సీ, సేవ్, హ్యావ్ మర్సీ అని మనం చూస్తున్నప్పుడు వాటిని ప్రజెంట్ ఇంపరేటివ్స్ అని అంటున్నారు. దే కాల్ ఫర్ కన్సిస్టెన్సీ. ఫస్ట్ 2 నేమో అర్జెన్సీని తెలియజేస్తే కనుక నెక్స్ట్ 3 కన్సిస్టెన్సీని తెలియజేస్తే ఫర్ దిస్ టు బి దేర్ హ్యాబిచువల్ ప్రాక్టీస్. ఇవన్నీ కూడాను మనకి అలవాటు అయిపోవాలన్నమాట. అంటే అలవాటు నాట్ ఇన్ రాంగ్ సెన్స్, గుడ్ హ్యాబిట్స్ అని అంటాం కదా, అట్లా అన్నమాట. ఓకే, సో ఇంకొక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ గాస్పెల్ లైఫ్ స్టైల్ గా మనం దాన్ని చూడొచ్చు అన్నమాట. మెకాథర్ ఈ 17 to 23 3 హెడ్డింగ్స్ లో పెట్టేశారు అన్నమాట. ఆయన అవుట్లైన్ ఇచ్చినప్పుడు ఏమన్నారంటే 17 to 19 రిమెంబర్ అన్నారు, 20 to 21 రిమైన్, 22 to 23 రీచ్ అవుట్. సో కొంచెం అలిటరేషన్ ఈజీగా గుర్తుంటుంది, అండ్ ఆల్సో నంబర్ కూడా తగ్గినప్పుడు గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. కాబట్టి మెకాథర్ గారు ఈ యొక్క అవుట్లైన్ 17 to 23 మనం చూసినప్పుడు 17 to 19 రిమెంబర్, 20 to 21 రిమైన్, 22 to 23 రీచ్ అవుట్ అనే ఆ యొక్క అవుట్లైన్ తో ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్ మనం చూస్తా ఉంటే కనుక బట్ డియర్ ఫ్రెండ్స్ రిమెంబర్ అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఈ కాంట్రాస్ట్, దే ఆట్ టు రిమెంబర్ అనేది ఎందుకు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, 3 థింగ్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ప్రాక్టికల్ గా ఇక్కడ మనకి లేదు, మనం చదివే టెక్స్ట్ లో లేదు. వై టు రిమెంబర్, వాట్ టు రిమెంబర్ అండ్ హౌ టు రిమెంబర్ అనేది 3 థింగ్స్ మనం ఆలోచిద్దాం. సో దే ఆట్ టు రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే కాంటెక్స్ట్ లో ఏమంటున్నారు అని అంటే కనుక దేర్ ఆర్ సోల్ పాయిజనింగ్ స్నేక్స్ అన్నారు అన్నమాట. సోల్ పాయిజనింగ్ స్నేక్స్ ఇన్ ద పాండ్. అలాంటి ఆత్మకి పాయిజన్ ఎక్కించేసే అబద్ధ బోధలతో, అపవిత్రమైన ప్రవర్తనతో, అపహాసకమైన నోర్లతో, మాటలతో మనకి పాయిజన్ చేసేస్తున్నారు మన ఆత్మల్ని. అలాంటి కాంటెక్స్ట్ లో ఎలాగా మాటలతో అని అంటే మనం చూసాం పైన, వాళ్ళకి
వాళ్ళకి వాళ్ళ స్వార్థానికి మేలు కావాలంటే వచ్చి పొగుడుతారు. ఒకవేళ మనం ఈల్డ్ అవ్వకపోతే తణుగుతారు వాళ్ళు అన్నమాట. సో అది ఇమ్మీడియట్ గా మనం చూసాం. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఏమన్నానంటే యు ఆర్ టు రిమెంబర్. ఓకే, సో ఇంకా మనం చూస్తే కనుక ఈ మాటల్ని మనం చూస్తా ఉన్నప్పుడు రిమెంబర్ డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ అని అన్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి అనేది అక్కడ ఆల్రెడీ 17 లో చెప్పారు. వాట్ టు రిమెంబర్, వాట్ టు రిమెంబర్. వాట్ టు రిమెంబర్. Am I audible? ఎస్ ఆంటీ. ఓకే, సో వర్స్ 17 లో మనం చూస్తున్నాం కదా, రిమెంబర్ పూర్వమందు అపోస్తలులు అన్నప్పుడు చెప్పిన వాట్ టు, బోధన జ్ఞాపకం చేసుకోండి. అదనమాట కదా, పూర్వమందు అపోస్తలులు చెప్పిన బోధ మాట కదా. వాట్ ద ఎవరికి అపోస్తలులో కూడా లాస్ట్ టైం చూసాం మనం. వీళ్ళు ఎవరికి అపోస్తలులు? దేవునికి. అక్కడ ఉందిగా క్లియర్ గా క్రీస్తు, ఆ verse లో. యేసుక్రీస్తు అపోస్తలులు. అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క అపోస్తలులు చెప్పింది జ్ఞాపకం చేస్తుంది. అంటే దీస్ డేస్ దేర్ ఆర్ సెల్ఫ్ స్టైల్డ్, సెల్ఫ్ డిక్లేర్డ్ అపోజల్స్ ఉన్నారు కదా, అప్పుడు కూడా ఉండుంటారు. వాళ్ళు అపోజల్స్ గా చెప్పుకుంటూ చలామణి అవుతూ చాలా మంది చేత యాక్సెప్ట్ చేయబడుతూ ఉన్న అపోజల్స్ ఉండుంటారు. అందుకే స్పెసిఫిక్ గా అపోజల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని అన్నారు కదా, అవునా? కాబట్టి ప్రజెంట్ డేస్ లో కూడా డూ వి సీ సెల్ఫ్ డిక్లేర్డ్, సెల్ఫ్ స్టైల్డ్ అపోజల్? చూస్తామా? ఆ టైటిల్ పెట్టుకుని ఉన్నారా? ఉన్నాయండి. ఉన్నారు కదా. అయితే అసలు అపోజిల్ అని ఎవరిని అంటారు? ఎనీ క్రైటీరియా? దేవుని చేత పంపబడే అపోస్తలుడిగా వాడిని పిలువబడాలి. అపోస్తలుడు. దేవుని చేత పంపబడేవాడు. దేవుని చేత పంపబడిన వాడిని అపోస్తలులు అని అంటారు. ఇంకా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అంటే యేసుక్రీస్తు వారు పిలుచుకున్న వారు, ఆయన చూసిన వారు, తర్వాత ఆయన అంటే పౌలు లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రభువుని పౌలు లాంటి వాళ్ళు. చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అనిత. ఇంకా అంటే అక్క కొరింథియన్స్ లో చెప్పినట్టు చాలా మంది ప్రభు కొందరిని అపోస్తలులుగా, కొందరిని బోధకులుగా అని చెప్పి అన్నప్పుడు శిష్యులు ఎవరినైనా అభిషేకించిన వారిని కూడా అయి ఉండొచ్చేమో బహుశా. ఓకే, అక్కడికి వద్దాం. మనం చర్చ్ ఏజ్ లో వచ్చినప్పుడు ముందు వద్దాము కదా. అయితే మనం అపొస్తలుల కార్యంలో యూదాని, యూదాకి రీప్లేస్మెంట్ కోసం వాళ్ళు ఒక అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. చీటీలు వేస్తారు. దేవర్ యాక్చువల్లీ Select- చీటీలు వేస్తారు కదా. చీటీలు వేసే ముందు ఆ చీటీలు వేసే వాళ్ళని
ఎవరిని వాళ్ళు చీటీల్లో రాశారు, దేన్ని బర్నబా ఆధారంగా చేసుకుని రాశారు? మీరు ఒకసారి చూడాలి. కరెక్ట్ అమ్మా. ఓకే, మేబీ ఒకటో యాక్ట్స్ ఆఫ్ అపోజిట్ ఫస్ట్ చాప్టర్ 21 నుంచి చదువుదాం ఒకసారి. 21. కాబట్టి మీలో యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల ఎగ్జాక్ట్లీ భర్త అక్కడ ఆగుదా అక్కడ ఆగుదామమ్మా. వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ టేకింగ్ ద నేమ్స్ ఇన్ ద చిట్స్? ఒకసారి అంటే who is 22లో witness to his resurrection. పునరుద్ధానం Resurrection. గురించి సాక్షి ఓకే అయి ఉండు. ఉండాలి. రెండోదేమో ఆయన మన మధ్య సంచరించిన కాలం అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, అండ్ ఆల్సో పునరుద్ధానాన్ని వాళ్ళు సాక్షిగా ఉన్నవాళ్ళు. వాళ్ళని అపోస్తుల ప్లేస్ లో తీసుకోవడానికి వాళ్ళు పెట్టుకున్న క్రైటీరియా అనేది మనం అక్కడ చూస్తున్నాం. అంతేనా కాదా? క్లియర్ అయినా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, అక్క. అవశ్యమని చెప్పాను కదా, ఈ రెండు వాళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు ఆ రెండు ఎవరికి అన్నప్పుడు వాళ్ళు పేర్లు వేసి ప్రార్థన చేసి ఎలాగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే, మూడోది ఏంటంటే కనుక చర్చి ట్రెడిషన్ ప్రకారంగా దోస్ హూ ఫార్ములేటెడ్ ద గాస్పుల్ కూడా అపోజిల్స్ ని అంటారనమాట. అంటే సువార్తని ప్రత్యక్షత దేవుని దగ్గర నుంచి తీసుకొని సువార్తను గురించి లేఖనాలు రాసిన వాళ్ళు అన్నమాట. లేఖనాలు రాసిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారితో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, పునరుద్ధానానికి సాక్షులైన వాళ్ళు, అండ్ గాస్పుల్ ఫార్ములేట్ చేసిన వాళ్ళు. సువార్తని అంటే ఒక రకంగా చెప్పాలంటే లేఖనాలు అనేది వాళ్ళని మనం అపోస్తులుగా పిలువబడతారు. అయితే వనజ చెప్పినట్టుగా మరి వాళ్ళకే ఆ టైటిల్ వాళ్ళకే. ఆ తర్వాత పెద్దనైన నేను అన్నాడు. ఎవరు చెప్పుకున్నారు? డీకన్స్ ఉన్నారు, బిషప్స్ ఉన్నారు, మాత్రం పౌలుతోనే ఆ యొక్క అపోస్తులత్వము, ఆ అపోస్తులు అనే టైటిల్ అక్కడ ఆగిందన్నమాట. ఆ తర్వాత మనం అపోస్తులు అనే టైటిల్ ఇంకా ఎవరికి ఇచ్చినట్టుగా మనకి చరిత్రలో మనం చూడం, అన్లెస్ వాళ్ళంతట వాళ్ళు వాళ్ళని అపోస్తులుగా డిక్లేర్ చేసుకుంటే తప్ప. రెండోది ఏంటంటే మరి వనజ చెప్పినట్టుగా ఆ వచనం ఉంది, అపోస్తుల టైటిల్ లేనంత మాత్రాన అసలు అపోజిల్ అంటేనే సెంట్ వన్ కదా, పంపబడిన వారు అని అర్థం. క్రీస్తు ప్రభు వారి చేత పంపబడిన వారు అని. కాబట్టి అపోస్టలిక్ మినిస్ట్రీ లేదా అపోజిల్ టైటిల్ లేదు, బట్ అపోస్టలిక్ మినిస్ట్రీ ఉందా లేదా? ఉంది. సో ఆ రెండిటికి డిఫరెన్స్ ఉంది కదమ్మా. అపోస్తలత్వం అనేది ఒక దేవుడిచ్చిన ఒక ఆధిక్యత, వాళ్ళకి ఒక పొజిషన్ వాళ్ళకి దేవుడిచ్చింది. అది పౌలుతోనే ఇంకా లాస్ట్ గా మనం చూస్తాం. అందుకే కడమవాడినైనా నన్ను అని అన్నాడు. అపోస్తలలో కడమవాడినైనా అని అన్నాడు. అనలేదా? అన్నాడా? చివరి వాడిని అన్నాడు, లాస్ట్ అన్నాడు, లీస్ట్ అన్నాడు, రెండు మాటలు అన్నాడు. లాస్ట్ అన్నాడు, లీస్ట్ అని కూడా అన్నాడు కదా. సో పౌలు కూడా తెలుసు ఇంకా నేనే లాస్ట్ అనేది. ఆఫ్టర్ దట్ ఆ టైటిల్ ని డిక్లేర్ చేయటం, అంటే మనం
మనంతట మనం డిక్లేర్ చేసుకోవడానికి అనేది లేదు. బట్ అపాస్టలిక్ మినిస్ట్రీ అనేది ఉంది. ఎందుకంటే ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈస్ సెంట్ అవుట్ కదా. ఎందుకంటే మీరు ఆ గ్రేట్ కమిషన్ లోనే మీరు సమస్త లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అనే ఆ పంపబడటం అనేది ఉంది. కాబట్టి అపాస్టలిక్ మినిస్ట్రీ ఉంది, కానీ అపాస్టలిక్ టైటిల్ అయితే మాత్రం పెట్టుకోవడానికి లేదు. అవునా కదా? సో మేబీ యూ కెన్ థింక్ అండ్ వర్క్ ఆన్ దీస్ లైన్స్. ఓకే, అండ్ జస్ట్ మీకు ఒక దాని గురించి ఆలోచించడానికి మీకు ఒక ఐడియాని. బట్ హియర్ మనం ఈ కాంటెక్స్ట్ లోకి వచ్చేస్తే కనుక అపోజల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నాడు అని అంటే కనుక వాళ్ళు దే మే బి డిక్లేరింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ అపోజల్స్ ఆఫ్ సెల్ఫ్ స్టైల్డ్ అపోజల్స్. అక్క ఒక స్మాల్ డౌట్ అక్క. అంటే అపోస్తలు అన్నది అపోస్టల్ అది దట్ హెస్ ఐ మీన్ టేకెన్ ఫ్రమ్ హిబ్రూ వర్డ్ కదక్క. హిబ్రూ వర్డ్ కదక్క. అలా అన్నప్పుడు అది టైటిల్ అవుతుందక్క. అది టైటిల్ అవుతుందా? అంటే హిబ్రూలో ఆ పిలవడమే అలా పిలుస్తారు కదా. మనం తెలుగులో క్రీస్తు చేత పంపబడిన వాడు అని అన్నదానికి లేదమ్మా, లేదు. గ్రీక్ వర్డ్ అది అపోజిల్ అనేది. బట్ టైటిల్ ఎందుకంటే గలేషియన్స్ లో గలతీయులు పౌలు యొక్క అపొస్తలత్వాన్ని ప్రశ్నించారు. అందుకే మొదటి అధ్యాయం అంతా కూడా తన అపొస్తలత్వాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. నేను అపొస్తలుడిగా దేవుని చేత నియమింపబడ్డాను, ఎవరూ నియమించలేదు, దేవుడే నన్ను ఇట్ ఈస్ అన్ అపాయింట్మెంట్ బై గాడ్. ఓకే, శిష్యులు కూడా మన సువార్తల్లో చదువుతాం. సో ఓకే అమ్మా, shall we go ahead? అక్క ఎస్ అక్క. థ్యాంక్ యూ. ఓకే, ఓకే. సో ఆ కాంటెక్స్ట్ లో మనం ఇక్కడ చూస్తా ఉంటే కనుక మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం అన్నమాట. ఎవ్రీ టైం లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటున్నాడు, మన ప్రభు అన్నాడు. కాంట్రాస్ట్. బట్ డియర్ ఫ్రెండ్స్, మనకి ప్రభు ఎవరు అని అంటే కనుక అపోస్తలులకి ఆయన ప్రభు, మనకి ప్రభు అనేది మన ప్రభు. అపోజిల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన ప్రభువుకి వాళ్ళ అపోస్తలులు, వాళ్ళు చెప్పింది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నాట్ ఇంకా ఏది కాదు అనేది. ఇంకా మనం గలతీయులకు అయితే గనుక అసలు పౌలు ఏమన్నాడంటే కనుక దేవదూతలు చెప్పినా సరే దాన్ని మీరు తీసుకోకూడదు, ఒకవేళ నేను కూడా దాన్ని యాడ్ చేసినా డిలీట్ చేసినా కూడా మీరు దాన్ని తీసుకోకూడదు అని చెప్పారు అనమాట. సో కాబట్టి వాట్ టు రిమెంబర్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లేఖనానుసారమైన బాధని, ఆ లేఖనాలు ఎవరు అని అంటే అపోజిల్స్ ద్వారా దేవుడు తీసుకుని వచ్చాడు కాబట్టి అనమాట. సో అందుకనే దీన్ని మనం ఏమంటున్నామంటే కనుక అది ఎప్పుడు చెప్పారు వాళ్ళు, దేన్ని అంటే ఫోర్ టోల్డ్ అనే మాట కనబడుతుంది. ఫోర్ టోల్డ్ అంటే అర్థం ఏంటంటే ప్రెడిక్షన్ కదా, ముందుగానే చెప్పారు, ప్రాఫెసీ అనర్థం అన్నమాట. సో వాటిల్ని జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. అండ్ అపాస్టలిక్ ప్రెడిక్షన్, రిమెంబర్ ద వర్డ్స్, వాళ్ళు చెప్పిన మాటలు. వాట్ ద అపోజిల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫోర్ టోల్డ్, మీరు గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూస్తాం. బోత్ ఓరల్ అండ్ ఇన్ రిటర్న్ ఫార్మ్. అప్పట్లో వాళ్ళు ఓరల్ గా మాట్లాడారు, తర్వాత దాన్ని వ్రాసారు. కాబట్టి ఆ రిటర్న్ అండ్ ఓరల్ రెండింటినీ కూడా అపోస్తలుల ప్రెడిక్షన్ మనం చూస్తాం అన్నమాట. సో ఈ వర్డ్స్ ని, టు వాట్ వర్డ్ డస్ పీటర్ రిఫర్ అని అంటే గనుక గాస్పల్స్, పాల్స్ లెటర్స్, జాన్స్ లెటర్స్, పీటర్స్ లెటర్స్, వీటన్నిటినీ కూడా అన్నమాట. సో న్యూ టెస్టిమెంట్ లో లాస్ట్ డేస్ గురించి ఏం చెప్పబడింది అనేది, స్పోకెన్ బిఫోర్ హ్యాండ్, ఫోర్ టోల్డ్ అంటే స్పోకెన్ బిఫోర్ హ్యాండ్.
ఈవెన్ జీసస్ క్రైస్ట్ కూడా చెప్పారు వీళ్ళ గురించి. మత్తయి సువార్త 24:25లోను, మార్క్ సువార్త 13:23లో కూడా మనం చూస్తాం అన్నమాట. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ డిసైపుల్స్ వార్న్ చేశారు అనమాట. వీళ్ళని గురించి వార్న్ చేశారు. కాబట్టి స్పోకెన్ బిఫోర్ హ్యాండ్ ఆర్ ఫోర్ టోల్డ్ అని అంటే కనుక ప్రొఫెక్టిక్ గా ఇలాంటి వాళ్ళు ఉంటారు అని అన్గాడ్లీ పీపుల్ గురించిన హెచ్చరిక, ఆ ఎగ్జాటేషన్, ఆ వార్నింగ్ అనేది వాళ్ళు రాకముందే వాళ్ళని గురించిన వివరాలు ముందుగానే తెలియజేశారు. కాబట్టి రిమెంబర్ దోస్ థింగ్స్ అని అంటున్నారు. రిమెంబర్ దోస్ థింగ్స్. సో ఏం ప్రెడిక్ట్ చేశారు వాళ్ళు? వాట్ వాజ్ ఫోర్ టోల్డ్, వాట్ వాజ్ ప్రెడిక్టెడ్ అంటే ఇన్ ద లాస్ట్ టైమ్స్ దేర్ విల్ బి స్కాఫర్స్. లాస్ట్ టైం మనం చూసాం ఆల్రెడీ వీళ్ళ గురించి. దే ఆర్ స్కాఫర్స్, మాకర్స్. దే స్కాఫ్ అండ్ దే స్కాన్. దే స్కాఫ్ అండ్ దే స్కాన్. వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ ఫాలో దేర్ ఓన్ అన్గాడ్లీ డిజైర్ అనేది మనం చూస్తాం. దే బ్రింగ్ అబౌట్ డివిజన్స్ అనేది మనం చూస్తాం. అండ్ దే డోంట్ హ్యావ్ ద స్పిరిట్ అనేది కూడా. అండ్ దే గో బై న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనేది లాస్ట్ డేస్ లో అనిపిస్తాం అనమాట. ఓకే, లాస్ట్ డేస్ అనేది మనం మరలా గ్రీక్ వర్డ్ ఏంటంటే కనుక ఎస్కటాస్ అంటారు. లాస్ట్ అంటే ఎస్కటాస్, లాస్ట్ థింగ్స్, స్టడీ ఆఫ్ లాస్ట్ థింగ్స్ ని ఎస్కటాలజీ అంటారు అనమాట. ఓకే, సో లాస్ట్ డేస్ ఎలా ఉంటాయి, లాస్ట్ టైమ్స్ ఎలా ఉంటాయి అనేది మేబీ మనం ఫస్ట్ జాన్ చదివేటప్పుడు కూడా చాలా ఎక్కువ దీని గురించి విన్నాం. కాబట్టి సో పీటర్ అన్నారు లాస్ట్ డేస్ అని. హిబ్రూస్ లెటర్ లో మనకి కనపడుతుంది వర్స్ 1 and 2లోనే ఇన్ ద లాస్ట్ డేస్ అనేది. గాడ్ హ్యాస్ స్పోకెన్ టు us ఇన్ హిస్ సన్ అనేది. సో లాస్ట్ డేస్ గురించి ద స్టైల్ ఆఫ్ పీపుల్ లివింగ్ 2 Timothy 3rd chapter లో మనం చూస్తాం. అంత్యదినాల్లో అపాయకరమైన కాలాలు ఉంటాయని అనమాట. లాస్ట్ డేస్, టెరిబుల్ టైమ్స్ అన్నాడు. టెరిబుల్ టైమ్స్ అని బికాస్ పీపుల్ ఆర్ టెరిబుల్, టెరిబుల్ లైఫ్ స్టైల్ తో ఉన్న పీపుల్ ఉన్న టైమ్స్. కాబట్టి ఆ టైమ్స్ టెరిబుల్ టైమ్స్ అనేది పాల్ రాసినట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో ద లాస్ట్ డేస్ అన్నప్పుడు వాట్ ఈస్ ద టైం పీరియడ్? ఏ డేస్ ని లాస్ట్ డేస్ అనొచ్చు? జూడ్ అప్పుడే రాశాడు ఇన్ ద లాస్ట్ డేస్ అని. లాస్ట్ పీరియడ్, లాస్ట్ డేస్. వాట్ ఈస్ దట్ పీరియడ్? ఇప్పుడే కదా అక్క. వాట్ టైం పీరియడ్? ఏమ్మా? ఇప్పుడు దేవుడు కాదా అక్క? వచ్చే ప్రస్తుతం అంటే అన్నారు అంతేనా? ఇప్పుడే అంటే ప్రస్తుతం అనేనా? ఎస్ అక్క. ఓకే, ఓకే. మరి జూడ్ టైంలో జూడ్ ఏమన్నాడంటే లాస్ట్ డేస్ లో ఇలాంటి వాళ్ళు ఉంటారని ముందే చెప్పారన్నమాట. అప్పుడు ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో ఉన్నారు కదా. సో మరి జూడ్ రాసినప్పుడు లాస్ట్ డేస్ అనేది am I clear or not? ఎస్ అంటే సో జూడ్ టైమ్స్ లోనే జూడ్ వాళ్ళకి వార్న్ చేస్తా రాస్తున్నారు లాస్ట్ డేస్ లో వీళ్ళు ఉంటారని. అపోస్తలులు ముందుగానే ప్రెడిక్ట్ చేశారు. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మీ మధ్యలో ఉన్నారు అని అంటే జూడ్ టైమ్స్ ని కూడా మనం లాస్ట్ డేస్ అనొచ్చు. ఇంకా జూడ్కు ముందు ఏమైనా యేసుక్రీస్తు ప్రభు ఏమైనా అన్నారా లాస్ట్ డేస్ గురించి కానీ?
చెప్పండి. క్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత నుంచి అవి అంత్య దినములే కదక్క, అంటే కాలము సంపూర్ణమైంది అని అన్నారు కాబట్టి yes. అది అది క్రీస్తు ప్రభు వారు రావడాన్ని గురించిన ప్రస్తావన అది. okay. ఓకే Okay. ఓకే. అది పునరుద్ధానం కాకుండా జరిగిన తర్వాత ఇంకేమైనా నుంచి- పునరుద్ధానం తర్వాత నుంచి అది జరిగిన తర్వాత అంత్య దినాలకు నుంచి. కాదు. ఓకే ఓకే రైట్ రైట్. ఇంకెవరన్నా చెప్తారా? ఆల్ ఆఫ్ యు ఆర్ సో సైలెంట్ టుడే. నేను అడిగింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దేవుడు వచ్చే ముందు అనే డేస్ అనుకోవచ్చాను. ఓకే ఓకే. దేవుడు వచ్చే ముందు అంటే ఇంకా ఆ, ఉమ్. యేసుక్రీస్తు ఎక్కడైనా కాలం సమీపమైంది, అందుకే దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాము అని అన్న మాటలు ఎక్కడైనా ఉన్నాయా? ఏమ్మా? ఆలోచిస్తున్నారా? సో బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అపొస్తలుల కార్యం 2:17, గలతీ 4:4, 2 తిమోతి 3:1, అది ఆల్రెడీ నేను చెప్పాను. హెబ్రీ 1:2, అది కూడా మనం మెన్షన్ చేస్తాం. 1 పీటర్ 1:5-20, 1 జాన్ 2:18-19. యాక్చువల్లీ 1 జాన్ చదివినప్పుడు మనం చాలా డీటెయిల్డ్ గా దీని గురించి మాట్లాడుకున్నాం. సో ఆల్ దీస్ రెఫరెన్సెస్ మనం చూస్తా ఉన్నప్పుడు, జేమ్స్ 5:3 చూస్తా ఉన్నప్పుడు, ద పీరియడ్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే అన్నారనమాట, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాము. ఎందుకంటే దినముల అంతం అనేది మనం అంత్యకాలంలో మనం ఉన్నాం కాబట్టి దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నామనే మాటలు ఆయన నుంచి, కాబట్టి ఆయన వచ్చిన దగ్గర నుంచి మరలా ఆయన వచ్చేంత వరకు కూడా లాస్ట్ డేస్ అని అనొచ్చు. మోస్ట్ థియాలజియన్స్ దీన్ని ఏమంటారంటే చర్చ్ ఏజ్ అని కూడా అంటారు. దే కాల్ ఇట్ as చర్చ్. ఓకే, ముందుకెళ్ళొచ్చా మనం ఈ లాస్ట్ టైం గురించి? ఓకేనమ్మా? ఎస్ ఆంటీ. ఓకే. సో ఫస్ట్ థింగ్ మనం చూస్తా ఉన్నాము, వాట్ టు రిమెంబర్ అనేది మనం చూస్తా ఉన్నప్పుడు, వాట్ ద అపోజిల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫోర్ టోల్డ్, అది ప్రవచనం కింద ముందే చెప్పారు, అపొస్తలులు చెప్పారు. ఏంటి అని అంటే కనుక రాయబడిన వాక్యం అనేది. మరి ఈ లాస్ట్ డేస్ ఏంటి అని అంటే కనుక మనం రైట్ ఫ్రమ్ అది ఫస్ట్ కమింగ్ అంటిల్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేది మనం చూస్తాం. ఓకే, అండ్ ఆ వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు ఈ లాస్ట్ డేస్, మార్క్ ఆఫ్ ద లాస్ట్ డేస్ ఏంటంటే కాఫర్స్ ఉంటారు, అన్గాడ్లీ కాఫర్స్ ఉంటారు, అన్గాడ్లీ డిజైర్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. దే డివైడ్ ద ఫెలోషిప్, సపరేటిస్ట్ అన్నమాట వాళ్ళు. అండ్ దే గో బై న్యాచురల్ ఇన్స్టింక్ట్, నాట్ బై ఇన్స్ట్రక్షన్. అంటే స్క్రిప్చర్ చెప్పేది, లేఖనాలు చెప్పేది లేఖనానుసారంగా ఉందా లేదా వాళ్ళ ఆలోచన
వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆశలు అనేవి ఏమాత్రం పట్టించుకోరు అనమాట వాళ్ళు. అండ్ దే డూ నాట్ హ్యావ్ స్పిరిట్. అంటే ఒక రకంగా వాళ్ళు ప్రభువుని సంతరక్షణంగా అంగీకరించిన వాళ్ళు అనేది. వీళ్ళని అపోస్టేట్స్ అంటారు, అబద్ధ బోధకులు వీళ్ళు అనేది. అబద్ధాన్ని ప్రచారం చేసేవాళ్ళు, అబద్ధాన్ని బోధించేవాళ్ళు, అబద్ధాన్ని నమ్మేవాళ్ళు, అబద్ధం ప్రకారంగా జీవించేవాళ్ళు. దే ఆర్ కాఫర్స్ అన్నమాట. అందుకే వాళ్ళని అబద్ధ బోధకులు లేదా అన్గాడ్లీ, భక్తిహీనులు అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో ద బెస్ట్ యాంటీడోట్ టు ద లై ఆఫ్ దీస్ ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ప్రీచర్స్, ద బెస్ట్ యాంటీడోట్ ఏంటంటే కనుక టు నో ద ట్రూత్. అంతే కదా, టు నో ద ట్రూత్. ట్రూత్ అంటే ఎక్కడ మళ్ళా అంటే వాట్ ద అపోజిల్ టోల్డ్, వాట్ ద స్క్రిప్చర్. నౌ ట్రూత్ అంటే మనకి 66 books of the Bible. 66 books of the Bible. That is the truth. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల కోసం ప్రార్థన చేసేటప్పుడు జాన్ గాస్పెల్ 17లో మనం చూస్తాము, సత్యమందు వారిని ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తారు. నీ వాక్యమే సత్యం అన్నాడు. గాడ్స్ వర్డ్ ఈస్ ట్రూత్, గాడ్స్ వర్డ్ ఈస్ ట్రూత్ అన్నమాట. సో ద బెస్ట్ యాంటీడోట్ ఏంటంటే కనుక knowing the truth. In other words, knowing God's word. God's word తెలియకపోతే, దేవుని మాటలు తెలియకపోతే, లేఖనాలు తెలియకపోతే, వాట్ ఈస్ ద డేంజర్? లేఖనాలు తెలియకపోతే వాట్ ఈస్ ద డేంజర్? ఈజీగా మోసపోతాం అపవాది చేత. We will be deceived. That's it అన్నమాట. ఎటు పడితే అటు కొట్టుకుపోతాం. ఎవరేం చెప్తే అది మనం అట్లా వెళ్ళిపోయే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఏమంటున్నాడంటే, రిమెంబర్ వాట్ ద అపోజిల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ స్పోక్ టోల్డ్. ముందు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనకు అది తెలియాలి, అంతేనా కాదా? అవునా? తెలియని దాన్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటాం మనం? కాబట్టి నోయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేఖనాలు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు వారు చాలా సార్లు లేఖనాలు చదవలేదా అని అడిగారు. ఎవరిని అడిగారు? మీకు తెలుసా ఎప్పుడన్నా? మీరు లేఖనాలు చదవలేదా అని అడిగారు. ఎమ్మాయి గ్రామానికి వెళ్లే దారిలో ఇద్దరు వ్యక్తులు జెరూసలేంలో జరిగే విషయాలు మాట్లాడుకునేటప్పుడు ప్రభు వాళ్ళకి లేఖనాల ద్వారా బయలుపరిచి, మీరు చదవలేదా, మందమతులారా అర్థం చేసుకోలేరా అని వాళ్ళని హెచ్చరిస్తారు. అవును కదా, యేసు ప్రభువే అన్నమాట శిష్యుల్ని ఏమన్నారంటే, లేఖనాలు చదవలేదా, మీరు గ్రహించలేదా అని. కరెక్టే, మందమతులారా అని కూడా అన్నట్టుగా మనం చూస్తాం. ఓకే. అండ్ ఆర్గ్యుమెంట్స్ ని సెటిల్ చేసేటప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనాలనే ఎత్తి చూపెట్టారు ఆర్గ్యుమెంట్ సెటిల్ చేసేటప్పుడు. అది ఎక్కడ కనపడుతుందంటే మాథ్యూస్ గాస్పెల్ 19th chapter లో పరిసయ్యులు వచ్చి అడుగుతారు. అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు యేసుక్రీస్తు ప్రభుని. ఏమని అడుగుతారు తెలుసా మీకు? రిజరెక్షన్ లో ఎవరిని పెళ్లి చేసుకుంటారు, విడాకులు ఇవ్వచ్చా అని అడిగారు కదమ్మా. అడిగారు వచ్చి, సో ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగారు. అప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు వాళ్ళని? లేఖనాలు మీరు సరిగా అర్థం చేసుకోకపోవటం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుందని అన్నారు.
అంతే అనమాట. మీరు చదవలేదా అని అడిగారు అక్కడ కూడా అనమాట. హ్యావ్ యూ నాట్ రెడ్ అని అడిగారు అనమాట. 5వ వచనంలో ఉంటుంది, 19:5 లాస్ట్ లో ఉంటుంది అనమాట. సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించును. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను పట్టుకుని వారిద్దరూ ఏక శరీరంగా ఉందురన్నది చెప్పిననియు మీరు చదవలేదా అని అడిగారు. హ్యావ్ యూ నాట్ రెడ్ అని అడిగారు. సో లేఖనాలు చదవకపోవడం కానీ, తెలియకపోవడం కానీ, అర్థం చేసుకోకపోవడం కానీ జరగకుండా గుర్తు తెచ్చుకోవడం అవుతుందా? అవ్వదు. కాబట్టి బిఫోర్ వి రిమెంబర్ మనకి ఏం తెలియాలమ్మా? లేఖనాలు మనకి తెలియాలి. అక్కడిక్కడ కొంచెం కొంచెం తెలియటం. ఇప్పుడు అడిగిన పరిచయులకు కూడా లేఖనాలు తెలుసు, ఎందుకంటే వాళ్ళు లేఖనాలను బోధిస్తున్నారు. అండ్ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు నోట్లోంచే విన్నారు, బోధంతా విన్నారు. వాళ్ళకి కూడా పాత నిబంధన లేఖనం, వాళ్ళు చదివిన లేఖనం, శిష్యులు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కానీ చదివిన లేఖనం ఏంటంటే పాత నిబంధన. ద ఓల్డ్ టెస్టిమెంట్ ఇస్ ద బైబుల్ దట్ జీసస్ రెడ్ ఆర్ ద డిసైపుల్స్. వాళ్ళకి అప్పటికి అది ఉంది, వాళ్ళు చదివారు. సో లేఖనాలు నెరవేర్పు కోసం లేఖనాలు 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 అనే మాట మనకి చాలా సువార్తల్లో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, పత్రికల్లో కూడా మనం చూస్తాం. తర్వాత సువార్తలు, పత్రికలు అన్నీ కూడా లేఖనాలు అయ్యాయి. సో లేఖనాల్ని పరిశోధించడం, లేఖనాల్ని చదవడం, లేఖనాల్ని అర్థం చేసుకోవడం, లేఖనాలతో మన యొక్క మనసుని నింపుకోవడం, అప్పుడు కమ్స్ ద స్టెప్ ఆఫ్ రిమెంబరింగ్ కదా. రిమెంబర్ అనే స్టెప్ ఎప్పుడు వస్తుందంటే వెన్ వి రీడ్ ఫస్ట్, మెమరైజ్, మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్. వాట్ వేస్ వీ కెన్ రిమెంబర్ అంటే మెమరైజింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్, మెడిటేటింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అప్పుడు మనకి మన మెమరీలో సేవ్ చేయాలి కదా. చాలా సార్లు మనం కంప్యూటర్ లాంగ్వేజ్ లో మనం ఆలోచించాం అనుకోండి. సపోజ్ మనం ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాక అది ఎప్పుడు సేవ్ అవుతుంది ఫైల్లో మనకు తెలుసు. మనం ఏం చేయాలి? సేవ్ ఆప్షన్ తీసుకోవాలి కదా. మనం సెలెక్ట్ చేసి సేవ్ చేయమనే కమాండ్ ఇస్తే అప్పుడు సేవ్ అవుతుంది. లేకపోతే ఏమైపోతుంది? ఫైల్ ఏమైపోతుంది? ఫైల్ ఉంటుందా? ఫైల్ ఉండదు. అదనమాట. సో అదే విధంగా మనం కూడా రోజు వాక్యం తీసి చదువుతాం. చదివింది గుర్తుంటుందా మనకి? చదివింది మెమరీలో ఫీడ్ అవుతుందా? మన మైండ్లో సేవ్ అవుతుందా? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే, నాకు కూడా మార్నింగ్ ఏం చదివానా అని సాయంత్రం ఆలోచిస్తే సమ్ టైమ్స్ ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. అండ్ మళ్ళీ రేపొద్దున చదవటానికి పోర్షన్ తీసుకునేటప్పుడు కొన్నిసార్లు ఎక్కడి వరకు చదివామో ఎత్తుక్కుంటాం అనమాట. నాట్ ఈవెన్ 1 వీక్ అలా కాదు. మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ కానీ అలా ఎప్పుడైనా అనిపించిందా? మీకు ఎప్పుడు అనిపించకపోవచ్చు, కానీ నాకు మాత్రం అలాంటి అనుభవాలు ఉన్నాయి. అంటే అంత క్యాజువల్ గా అంత క్యాజువల్ గా మనం చేసేస్తుంటాం. చదివేస్తుంది, కళ్ళు చదివేస్తుంటాయి, కానీ మనసు చదువుతుందో లేదో నాకు తెలియదు. కొన్నిసార్లు సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, కళ్ళు చదివేస్తుంటాం, అవి మనసుకి ఎక్కుతాయా లేదో అవ్వదన్నమాట. సో కాబట్టి కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ క్యాజువల్ రీడింగ్. క్యాజువల్ రీడింగ్ కాదు,
careful reading of God's word, so that it is saved in our memory. మన మెమరీలో అది రావాలి. మెమరైజింగ్ ద ట్రూత్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, మెడిటేటింగ్. అందుకే యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించటం. మనకి ఇంకేం పని లేదా? దివారాత్రులు బైబిల్ పట్టుకుని కూర్చుంటామా అంటే నాట్ లైక్ దాట్ అన్నారు. మనం చదువుతాము. ఆఫ్టర్ దట్ లైక్ రూమినేషన్, యానిమల్ ఎలాగైతే రూమినేట్ చేస్తుందో ఆ రూమినేటింగ్ ప్రిన్సిపల్ తో మనం ఏం చేస్తామంటే వి కీప్ ఆన్ రిమెంబరింగ్ వాట్ వీ హ్యావ్ రెడ్, అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సమ్ టైమ్స్ ఈ మాట చదివితే నాకు చాలా భయం వేస్తుంది అనమాట. సమ్ టైమ్స్ ఏముంటుందంటేనంట స్పిరిచువల్ ఎనరెక్సియా ఉంటుందంట. మీకు తెలుసు, మీరు మెడికల్ టర్మ్ అది, నా పలకటం కూడా రాపోవచ్చు. ఎనరెక్సియా అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ఎనరెక్సియా? లాస్ ఆఫ్ ఎపిటైట్. అవుతున్నారు ఎవరు? లాస్ ఆఫ్ ఎపిటైట్. ఓకే, ఆకలేదు అన్నమాట. ఎలాగైతే మనకి ఫిజికల్ అపిటైట్ వీఆర్ లూజింగ్, అలాగే స్పిరిచువల్ అపిటైట్ కూడా, అపిటైట్ ఫర్ గాడ్స్ వర్డ్ కూడా లూజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందా? ఉండొచ్చు, ఉంటది. ఉంటదండి. ఓకే, అదనమాట ఎనరెక్సియా. దాన్నే లూజింగ్ ద అపిటైట్ ఫర్ గాడ్స్ వర్డ్, దాన్ని ఏమంటారంటే స్పిరిచువల్ ఎనరెక్సియా అని అంటారు. స్పిరిచువల్ అపిటైట్, లూజింగ్ స్పిరిచువల్ అపిటైట్. ఎందుకని? వై? వాట్ మైట్ బి ద రీజన్? lack of prayer. Lack of Sometimes prayer. any అదే దేవునికి ఇష్టం లేని పని ఏదన్నా తెలియకుండా చేసిన, దేవుని సన్నిధి తోడుకొచ్చిన, మనలో వేరేవి Yeah, ఫిల్ thank అయిపోతే you. ఇంకా దీనికి అపెటైట్ ఉండదేమో అండి. ఓకే. సో నేను చదివితే కొన్ని ఇలా సజెస్ట్ చేశారు. స్పీక్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు, స్పీక్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు. మెటీరియలిజం అనేది, మెటీరియలిజం ఇస్ ద ఐ థింక్ ఎవరు మ్యూట్ చేసుకోవాలనుకుంటాను. నేను చేసాను ఆంటీ, ప్లీజ్ స్పీక్స్ క్యారీ. ఆఫ్ ద వరల్డ్ అన్నారు, మెటీరియలిజం. ఓకే. అండ్ సెల్ఫ్ ఇండల్జెన్స్. కొన్నిసార్లు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్ లో కదా. మన మైండ్ అంతా వి మెడిటేట్ ఆన్ ద ప్రాబ్లం, మ్యారినేట్ చేసుకుంటుంది. మన మైండ్ మ్యారినేట్ అయిపోతుంటది, ఆ ప్రాబ్లమ్స్ తోనే మ్యారినేట్ అయిపోతుంటుంది. మెడిటేట్ చేస్తుంటాం, మ్యారినేట్ చేస్తుంటాం ఆ ప్రాబ్లమ్స్. సో ఇన్ దాట్ ఏమవుతుందంటే కనుక మనకి ఆ స్పిరిచువల్ అపిటైట్ అనేది లూజ్ అయ్యే పాసిబిలిటీ. ప్రాస్పరిటీ కూడా అనమాట. సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ అయితే కొన్నిసార్లు ప్రాస్పరిటీ బాగా సక్సెస్ఫుల్ గా మనం అంతా బాగా ఉన్నప్పుడు కూడా వి ఫర్గెట్ గాడ్ అండ్ హిస్ వర్డ్. ఇంకా ఏమన్నారంటే టూ మచ్ జంక్ ఫుడ్ ఫర్ మైండ్ అన్నారు. ఏమన్నా జంక్ ఫుడ్లు ఐడెంటిఫై చేయగలమా మనం మన మైండ్ కి? యూట్యూబ్ లో సోషల్ మీడియా, అబ్జర్వ్ చేయడం, సోషల్ మీడియా. అది అన్నమాట. ఇప్పుడు అది అసలు మనకి ఒక నెససరీ ఇది అనాలో మరి ఏమనాలో తెలియదు కానీ ఎక్కువైపోయింది అనమాట. అండ్ ఆల్సో వాక్యం చదవడం మానేసి వాక్యమే వింటుంటాం, బోధకులు చెప్పేది వింటుంటాం. ఇప్పుడు నాలా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అది ఎక్కువ వింటుంటాం వాక్యాన్ని చదవడం మానేసి. అలా చేయొచ్చా?
వాక్యాన్ని చదవటం మాని వాక్య వివరణలు వింటా ఉంటాం, లిజనింగ్ టు ద ప్రీచర్. వినొచ్చు కానీ అది సబ్స్టిట్యూషన్ కాదు కదా సార్. వాక్యము చదవాలి. ఎగ్జాక్ట్లీ. అసలు ఎప్పుడు కూడా అలా అవ్వకూడదు. అవి వినకపోయినా పర్వాలేదు, కానీ జీవము కలిగిన దేవుని మాటలు ఇవి. జీవం కలిగిన దేవుని మాటలు, జీవవాక్యాలు ఇవి, జీవాన్నిచ్చే వాక్యాలు, రక్షణార్థమైన జ్ఞానాన్ని పుట్టించే లేఖనాలు ఇవి. బోధించే వాళ్ళకి కూడా చాలా పౌలుకి చాలా డిస్టర్బెన్స్ వస్తాయి సార్. బోధించే ప్రక్రియలోనే ఉంటాము ఆ, మెడిటేషన్ ఆ, అండ్ ఇది ఆ, తగ్గిపోతుంది కదా పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. సో అందుకే దావీదు ఏమన్నాడంటే, దేవా నీ లేఖనాలు గూఢమైన సంగతులు చూసేలాగా నా కన్నులు తెరవమన్నాడు. సో మనం లేఖనాలే 119 సామ్ చదివితే మనకు అర్థమవుతుంది అసలు ఆ లేఖనాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనండి. అండ్ 19 సామ్ చదివినా కూడా మనకు అర్థమవుతుంది లేఖనాల గురించి, దావీదు ఏం రాశాడు లేఖనాల గురించి అని అంటే మనకు అర్థమవుతుంది అనమాట. జుంటె తేనె ధారల కంటే మధురమైందని అంటే దాని వలన నీ సేవకుడికి తెలివి వస్తుందంట అన్నాడు. సో మనం చూస్తాం సామ్ 19 మనం ఒకసారి చూస్తే కనుక నేచర్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్ అండ్ వాట్ గాడ్స్ వర్డ్ డూ టు అస్ అనేది డేవిడ్స్ వర్డ్స్ లో మనం చూస్తే కనుక మనకు అర్థం అవుతుంది. 19 సామ్ లో మనం చూస్తా ఉన్నప్పుడు 7 నుంచి చెప్తాడన్నమాట. నీ వాక్యం ఎలాంటిది అని అంటే గనక యథార్థమైంది అంటాడు. నేచర్ అండ్ వాట్ ఇట్ డస్ టు అస్ అంటే ప్రాణాన్ని తప్పరల్ల చేస్తుంది అని అన్నారు. బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టేస్తుంది. ఐఎమ్ లుకింగ్ ఎట్ సామ్ 19 వర్స్ 7 చూస్తున్నాను నేను. బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది, హృదయాన్ని సంతోషపరుస్తుంది, కన్నులకు వెలిగిస్తుంది. ఇంకా అందుకనే అంటాడు ఏంటంటే కనుక మేలిమి బంగారం కంటే కోరదగింది అన్నాడు, మధురమైంది అన్నాడు. 11వ వచనంలో మనం చూస్తాం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, తన పొరపాటు కనుగొని వాడు ఎవడు అని అడిగి అప్పుడు దేవుణ్ణి మాటల్లో దురభిమాన పాపంలో పడకుండా అన్నాడు. సో నీ నోటి మాటలు, నా నోటి మాటలు అంటే దేవుని మాటల గురించి 19 సామ్లో మనం చూస్తూ ఉంటాం. జ్ఞానాన్ని పుట్టిస్తుంది, తెలివిని ఇస్తుంది. 119 సామంతా చదివితే మనకు అర్థం అవుతుంది. నా బాధలో నాకు నెమ్మదిని కలుగు చేస్తుంది నీ వాక్యం లేకపోతే నేను తప్పిపోతాను, నాశనం అయిపోతాను అనే మాటలు మనం చదువుతాం. కాబట్టి లేఖనాలు పక్కన పెట్టి మనం దేవునికి ఇష్టంగా జీవిస్తామా లేకపోతే అబద్ధ బోధకుల నుంచి తప్పించబడతామా అంటే అది చాలా అయ్యే పని కాదండి. ఇంకా చెప్పాలంటే తిమోతికి రాశాడు పౌలు, 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూస్తే గనక 14 నుంచి పరిశుద్ధ లేఖనాలు ఇవి, రక్షణార్థమైన జ్ఞానాన్ని పుట్టించే పరిశుద్ధ లేఖనాలు. రక్షణార్థమైన జ్ఞానాన్ని పుట్టించడానికి శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలు. ద పవర్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ అని అన్నాను. అండ్ 16th వర్స్కి వచ్చే టైంకి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరంగా ఉండదు. అలాంటి లేఖనాలని
మనం ఎంతో శ్రద్ధగా చదవాలి, ప్రార్థనాపూర్వకంగా చదవాలి, ధ్యానించాలి, మనం మెమరైజ్ చేయాలి, మెడిటేట్ చేయాలి. మన మనసు వాక్యంతో మ్యారినేట్ అవ్వాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, మీ హృదయములలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నివసింపమన్నాడు. సమృద్ధిగా, రిచ్లీ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్, మైండ్ అండ్ హార్ట్, రిచ్లీ డ్వెల్. సో కాబట్టి ఆర్ వి లూజింగ్ ది అపిటైట్? Is there any symptom of spiritual anorexia అనేది ఉంటే దేవా దాన్ని తీసేస్తే ఆకలి పుట్టించింది నాయన నీ వాక్యం కోసం నాకు ఆకలి పుట్టించింది అని మనం అడగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో humble yourself and ask the Spirit to give you a hunger and thirst for righteousness. Then be willing to submit to his leading. దేవుణ్ణి అడగాలి, దేవా నాకు ఆకలి పుట్టించండి అని అడగాలన్నమాట. సో రిమెంబరింగ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ వీ నీడ్ టు రీడ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదవటమే ప్రాధాన్యతగా, దేవుని వాక్యాన్ని తో నింపుకోవడమే మనతో ప్రాముఖ్యంగా. Reading God's word, understanding God's word, filling our hearts and minds with God's word. హృదయం దేంతో నిండితే దానిలో నుంచే మన మాటలు వస్తాయన్నారు అన్నారు కదా ప్రభు. అన్నారా అనలేదా? హృదయం నిండిన దాని నుంచి నోరు మాట్లాడుతుంది అన్నారు కదా ఏమ్మా? అన్నారా ప్రభు? సో మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్న, దేవుని వాక్యాన్ని చదవటాన్ని, ధ్యానించటాన్ని, మన మెమరీలో పెట్టుకోవడాన్ని, అండ్ రూమినేటింగ్ దివారాత్రులు దాన్ని ధ్యానించడం, అలా చేసినప్పుడు ఇట్ కమ్స్ టు అవర్, మనం గుర్తు చేసుకోవడానికి ముందు మనకి అది లోపల ఉండాలి. ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ వీ నీడ్ టు రీడ్ గాడ్స్ వర్డ్, వీ నీడ్ టు మెడిటేట్ గాడ్స్ వర్డ్, వీ నీడ్ టు స్టడీ గాడ్స్ వర్డ్, వీ నీడ్ టు మెమరైజ్ గాడ్స్ వర్డ్, వీ నీడ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ విత్ గాడ్స్ వర్డ్, విత్ ఆల్ క్రేవింగ్స్. అందుకే పేతురు రాసిన పత్రికలో పేతురు ఏమన్నారంటే, కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారు వాక్యం అనే పాలను అపేక్షించమని. క్రేవ్ అనే మాట అక్కడ వాడారు. క్రేవ్ ఫర్ ద మిల్క్. న్యూ బార్న్ బేబ్స్ ఎలాగైతే దే క్రేవ్ ఫర్ మిల్క్, మనం కూడా అట్లా. దట్స్ ద ఓన్లీ యాంటీడోట్ టు ఫేస్ ద లైఫ్ ఆఫ్ ది ఫాల్స్ టీచర్. ఈ లోకంలో అన్ని అబద్ధాలే. ఒక రకంగా చెప్పాలి అని అంటే, అవ్వమ్మ మనం చూసినప్పుడు ఏం చేసింది అవ్వమ్మ అని అంటే, ఆమెకు గుర్తుందో లేదో తెలియదు, దేవుడు చెప్పిన దానికి ఇంకా కొంచెం కలిపి చెప్పిందని. వాట్ షీ డిడ్ అనేది మనం చెప్తాము. సో అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు దేన్ని కలపొద్దు, దేన్ని తీయొద్దు అని చెప్పారు. అంతేనమ్మా? క్లియర్ వార్నింగ్, నాట్ టు యాడ్ ఆర్ నాట్ టు డిలీట్. అలా చేస్తే కనుక మనం తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మే గాడ్ హెల్ప్ us to read God's word,
రీడ్ అంటే కేర్ఫుల్ రీడింగ్, నాట్ క్యాజువల్ రీడింగ్. క్యాజువల్గా కాదు, కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ గాడ్ వర్డ్ అండ్ meditating God's word, memorizing God's word, and then remember. అవి గుర్తు తెచ్చుకున్నాం. మే గాడ్ హెల్ప్ us to combat the false teaching. మన చుట్టూ ఎన్నో అబద్ధాలు చెప్తున్న ప్రచారంలో ఉన్నాయి. అలాంటి అబద్ధాలకి మనం మరి టార్గెట్ అవ్వకుండా ఉండాలంటే లేఖనాలను మనం చదవాలి. మే గాడ్ హెల్ప్ us to read God's word. Make it a priority to fill our mind and hearts with God. Oh, dear Lord.